దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. అందరూ కూడా సంతోషంగా ఉండాలని దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ కోరుకుంటూ ఉన్నారు. ఆయనకే మహిమ. అందరూ బాగున్నారు కదండి. దేవాతి దేవునికి కోట్లాది స్తోత్రాలు. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 6వ వచనం. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించెను. దేవునికి ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడు చూడండి. దీనుడు మొర్రపెట్టగా, ఈ దీనుడు ఎవరైతే తను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారో వారి పట్ల దేవుడు చేసే కార్యాలు, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించును. దేవుడు నిన్ను రక్షించాలంటే నువ్వు దీనత్వం కలిగి నడుచుకోవాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి. చూడండి, ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకొని దేవుని వైపు చూస్తామో దేవుడు మన ప్రార్థన ఆలకిస్తారు, మనకు ప్రతిఫలాలు ఇస్తారు. సర్వశక్తి కలిగిన మన దేవుడు తన వారి పట్ల ఎల్లప్పుడూ మేలు చేసే దేవుడు, సర్వ ప్రపంచాన్ని క్షేమంగా కాపాడే దేవుడు. ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. మరి దేవుని సన్నిధిలో నీవు తగ్గించుకొని ప్రార్థిస్తున్నావా? ఎవరైతే తను తాను తగ్గించుకుంటారో వారు హెచ్చింపడతారని ప్రభువారు చెప్పారు. కాబట్టి మరి మనల్ని మనం తగ్గించుకొని దేవాతి దేవుని సన్నిధానంలో విశ్వాసాన్ని కాపాడుకుందాం, ప్రార్థన అనుభవాలను కలిగి ఉందాం. శ్రమల వైపు మనం చూడక యేసుక్రీస్తు వారి వైపు చూద్దాం. ఆయన తన వారిని ఎప్పుడూ విడిచే దేవుడు కాదు. ప్రతి విషయంలో దావీదు దేవునికి భయభక్తులు కలిగి విధేయత కలిగి లోబడినప్పుడు దేవుడు దావీదుని ఆశీర్వదించారు, అనేక మంది భక్తులను ఆశీర్వదించారు. మనం కూడా దేవునికి లోబడి విశ్వాసాన్ని కాపాడుకుందాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవా, నీ ప్రేమకు అంతము లేదు. పగటికి పగలు రాత్రికి రాత్రి కాపాడుచున్నావు. గొప్ప దేవానికి స్తోత్రాలు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, సర్వ ప్రజలను కాపాడండి, స్వదేశాల బిడ్డలను కాపాడండి, యవన బిడ్డలను కాపాడండి, విద్యార్థులను కాపాడండి, సర్వమానవాళిని కాపాడండి. సమస్త ప్రజలకు శాంతి భద్రతలు ఇవ్వండి ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. మీ దాసులు దాసురండ్రులు వారి కుటుంబాలని ఆశీర్వదించండి ప్రభువా. కష్టాలు, బాధలు, రుణాలు, ఆయా ఆర్థిక పరిస్థితులు, వ్యాధి బాధలతో ఉన్న ప్రతి బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగునుగాక. అందరికీ క్షేమాన్ని ఇచ్చి నీ భద్రత కాపుదలి తోడుగా ఉండండి. అపవాదేశ అగ్ని బాణాలు మేము ఆర్పగలిగే శక్తి దయచే మహిమ పొంది శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.